అలసిపోయావా? కృంగిపోయావా? భారంగా ఉందా? పని ఒత్తిడి, బాధ్యతల మధ్య నలిగిపోతున్నావా? రండి, కొంచెం సేపు సేద తీరండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు పని ఒత్తిడి, బాధ్యతల మధ్య నలిగిపోతున్న వారి కోసం ప్రార్థించాలని ఆహ్వానిస్తున్నాను. నా పని నా సృష్టికర్తకు తెలుసు. నా ఒత్తిడి కంటే నా దేవుడు గొప్పవాడు. ఆయన కృప నాకు చాలు. ఈరోజు నా బాధ్యతలన్నిటినీ నేను సంతోషంతో నిర్వహిస్తాను. ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, పని ఒత్తిడిని జయించే 3 ఆత్మీయ సూత్రాలను మీకు చెప్పాలని అనిపిస్తుంది. మొదటిది, బాధ్యత దేవునిది, పని మాత్రం మనది. మనం మన పనిని లేదా బాధ్యతను మన సొంతం అనుకున్నప్పుడే ఒత్తిడి పుడుతుంది. కానీ ఈ పని దేవుడు నాకు ఇచ్చాడు, ఆయనే దీనిని పూర్తి చేయిస్తాడు అని భావిస్తే భారం తగ్గుతుంది. మీరు యజమానులు కాదు, దేవుని ఆస్తిని కాపాడే మేనేజర్లు, స్టీవార్డ్స్ మాత్రమే. యజమాని అయిన దేవుడికి ఫలితాన్ని వదిలివేయండి. ఇక రెండవది, నో చెప్పడం నేర్చుకోవాలి. ప్రాధాన్యతలు ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, మోషే తన మామ యెత్రో సలహా మేరకు తన పనిని ఇతరులకు పంచి తాను ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టాడు. అన్ని పనులు మనమే చేయాలనుకోవడం దైవభక్తి కాదు, అది ఒత్తిడికి దారితీస్తుంది. మీ సమయం దేవుడిచ్చిన వరం. ఏది ముఖ్యమో దానికి మాత్రమే మనం ఎస్ చెప్పి పని ఒత్తిడికి దూరంగా ఉండాలి. పని ఒత్తిడి మీ ప్రార్థనా సమయాన్ని, కుటుంబ సమయాన్ని దొంగలించనివ్వకుండా చూసుకోవాలి. అపోస్తులుడైన పౌలు తన బలహీనతను తొలగించమని అడిగినప్పుడు దేవుడు నా కృప నీకు చాలును అన్నాడు. కొరింథీలకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 9వ వచనం. మనం అలసిపోయినప్పుడే దేవుని శక్తి మనలో సంపూర్ణంగా పనిచేస్తుంది. ప్రభువా, ఇది నా వల్ల కాదు, మీరే చేయించండి అని ఒప్పుకోవడం బలహీనత కాదు, అది దేవుని శక్తిని ఆహ్వానించడం. మీ ఆఫీస్ ఫైల్స్ మీద, మీ ప్లానింగ్స్ మీద, మీ పనుల మీద దేవుని కృపను కోరండి. పనిలో మునిగిపోయి ప్రార్థన మర్చిపోతే ఆ పని నిన్ను మింగేస్తుంది. పని మధ్యలో ప్రార్థన చేస్తే దేవుడే నీ పనిని సఫలం చేస్తాడు. బలహీనతలో దైవ బలం. అపోస్తులుడైన పౌలు తన బలహీనతను తొలగించమని అడిగినప్పుడు దేవుడు నా కృప నీకు చాలును అన్నాడు. కొరింథీలకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 9వ వచనం. మనం అలసిపోయినప్పుడే దేవుని శక్తి మనలో సంపూర్ణంగా పనిచేస్తుంది. ప్రభువా, ఇది నా వల్ల కాదు, మీరే చేయించండి అని ఒప్పుకోవడం బలహీనత కాదు, అది దేవుని శక్తిని ఆహ్వానించడం. మీ ఆఫీస్ ఫైల్స్ మీద, మీ ప్లానింగ్ మీద, మీ పనుల మీద, ప్రతి దాని మీద దేవుని కృపను కోరండి. మీ ప్రయాణంలో, మీరు చేసే ప్రతి పనిలో దేవుని మర్చిపోవద్దు. పనిలో మునిగిపోయి ప్రార్థన మర్చిపోతే ఆ పని నిన్ను మింగేస్తుంది. పని మధ్యలో ప్రార్థన చేస్తే దేవుడు నీ పనిని సఫలం చేస్తాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, మన బాధ్యతలను ప్రభువు మీద ఉంచుదాం. వివిధ రకమైన ఒత్తిడికి, భారానికి గురి అయిన వారి కోసం ప్రార్థించుదాం. బాధ్యతల భారం. ఆఫీస్లో లేదా సేవలో ఉన్నత బాధ్యతలు మోస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మానసిక ఒత్తిడికి లోనై డెడ్ లైన్స్, టార్గెట్స్, వర్క్ పాలిటిక్స్ వల్ల కలిగే ఆందోళన నుండి విడుదల కావాలని ప్రార్థించుదాం. సమయపాలన లేక పని మరియు కుటుంబం మధ్య సమతూకం పాటించే జ్ఞానం కోసం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించుదాం. అలసిపోయినప్పుడు ఆత్మీయ శక్తి కావాలని, దేవుని దగ్గర సేదదీరి
నూతన బలంతో మళ్ళా లేచినట్లు వారి కోసం ప్రార్థించుదాం. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేసి వారికి విజయాన్ని ప్రసాదించమని వేడుకుందాం. 2 నిమిషాలు నీ మనసులో ఉన్న కోరికలను కూడా ప్రభు సన్నిధిలో ఉంచి హృదయపూర్వకంగా ప్రార్థించు. పరిశుద్ధుడా, ప్రేమామయుడమైన మా తండ్రి, ఈ సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. ముఖ్యంగా మా ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు సమర్పిస్తున్నాము. తమ భారాలను కామెంట్స్ ద్వారా తెలియజేసిన ప్రతి ఒక్కరికి మీ కృపను ప్రసాదించండి. వారు ఆఫీసు పనులు, వారి సేవలను, అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి చిన్న చిన్న పనులను, వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి వీటన్నిటినీ మీ పాదాల చెంత పెడుతున్నాము స్వామి. దేవా, ఎవరైతే బాధ్యతల భారం కింద నలిగిపోతున్నారో వారికి మీ కృపను తోడుగా ఉంచండి. నా కృప నీకు చాలు అన్న మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేరునుగాక. ఆందోళనతో, నిద్రలేని రాత్రులతో గడుపుతున్న వారి హృదయాలకు మీ దివ్య శాంతిని ప్రసాదించండి. వారి బలహీనతలో మీ బలము సంపూర్ణముగా ఉండునుగాక. తమ సమయాన్ని ఎలా కేటాయించుకోవాలో తెలియక తికమక పడుతున్న వారికి మంచి జ్ఞానమును, వివేచనమును దయచేయండి. అలసిపోయిన ప్రతి బిడ్డను మీరు తాకండి. మీ సన్నిధిలో వారు విశ్రాంతి పొంది ఈరోజు కొత్త ఉత్సాహముతో, రెట్టింపు బలముతో తమ పనులను విజయవంతంగా పూర్తి చేయుటకు సహాయం చేయండి. తండ్రి, వారి శ్రమకు తగిన ఆత్మీయ ఫలితాన్ని, గౌరవాన్ని వారికి అనుగ్రహించండి. ఈ రోజంతా మీ దేవదూతల కాపుదల వారికి ఉంచండి. మా ప్రార్థన ఆలకించినందులకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.